రంజాన్ పండుగ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, నజీర్ అహ్మద్, నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు స్టేడియం సభ్యులు పాల్గొని ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు నిర్వహించి ఒకరిని ఒకరు ఈద్ ముబారక్ తెలియజేసి కుల మతాలకు అతీతంగా ఖచ్చితంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం సేమ్యాలను పంపిణీ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరికీ చాలా కష్టపడి మరి ప్రతి ఒక్క ఫెస్టివల్ చేస్తున్నారు, దానికి ధన్యవాదాలు. అందరికీ ప్రతి దానికి నడిపిస్తున్న మా బలరాం రెడ్డి సార్ గారికి నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిమ్స్కే కాదు, హిందూస్కి కూడా. ఎందుకంటే ఈ రంజాన్ ఫెస్టివల్ రంజాన్ శుభ సందర్భంగా అందరికీ ముస్లిం సోదరులందరినీ గౌరవించి వారికి సన్మానం చేసి ఈరోజు ప్రతి ఒక్క తెలుగువాడికి ఫ్రెండ్స్ వాకర్స్ సభ్యులకు అందరికి కూడా తీపి చేయించేసి ఈ జ్ఞాపకాల్ని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రంజాన్ పండుగ వరకు ఉంచుకునేలాగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తరఫున సంక్రాంతి అయితే ఏమి, హిందువుల పండుగలు మరియు క్రిస్టియన్ పండుగలు, క్రిస్టమస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా రంజాన్ చేశారు. ఈ రంజాన్ పండుగకు ఇచ్చేసిన అందరికీ మా ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులకి, సభ్యులకి, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఫ్రెండ్స్ వాకర్స్ ప్రాంగణంలో మా ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్లో ఉన్న ముస్లిం సోదరులు, సభ్యులు అందరూ కలిసి కూడా ఈరోజు రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. మా ముస్లిం సోదరులు అందరికీ కూడా తీపి సేమియాని కూడా అందరికీ డబ్బాల రూపంలో ప్రతి ఒక్క సభ్యునికి ఇవ్వడం జరిగింది. ఈ రంజాన్ పవిత్ర మాసం, దీన్ని 30 రోజులు ఉపవాసం ఉండి నెలవంక కనపడిన తర్వాత దీన్ని రంజాన్ ఒక ఉత్సవం లాగా ఈరోజు 11వ తారీఖు ఏప్రిల్ 11 గురువారం రోజు ఈరోజు ఘనంగా మసీదుల్లో ఒకరికొకరు కౌగిలించుకొని ఇదే ప్రేమ, ఆత్మీయత ఇవన్నీ కూడా మరలా వచ్చే రంజాన్ దాకా ఉండాలని ఒకరొకరు ఆత్మీయంగా ఉంటారు. ఈ రంజాన్ 30 రోజులు ఉపవాసం ఉండి మసీదుకి 2-3 సార్లు పోయి ఎంతో భక్తి శ్రద్ధలతో వారు నమాజ్ చేసుకొని అల్లాని ప్రార్థిస్తారు. కులమత భేదాలకు సంబంధం లేకుండా అందరూ హిందువులు మసీదుకు పోతారు. ఇఫ్తార్ విందులు వాటిల్లో కూడా అందరినీ పిలిచి పాల్గొని అందరూ సమైక్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎంతో దాన ధర్మాలు చేసే రోజు అన్నమాట రంజాన్ అని. అంటే ప్రతి ఒక్కరికి కూడా వారికి ఉన్న అవకాశంలో ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, మరొక రూపంలో కానీ లేని పేదవాడి కూడా పండగ చేసుకోవాలని 2 కిలోల గోధుమలు సుమారుగా ఎంత తూకం వస్తుందో ఆ తూకానికి సరిపడా ఏదైనా వస్త్రం కానీ, తీపి పదార్థాలు కానీ, ఆహార పదార్థాలు కానీ ఏవైనా కూడా ఇవ్వమని వాళ్ళ ప్రవక్త చెప్తున్నారు. దాని ప్రకారంగా రంజాన్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దీన్ని జరుపుకున్నారు. అలాగే ఫ్రెండ్స్ వాకర్లు కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. ఇక్కడ మా టీం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు అందరూ సమిష్టిగా సంయుక్తంగా ఉండి గౌరవాధ్యక్షులు, నేను వీరికందరికీ సలహాలు ఇస్తూ దీన్ని ముందుకి నడిపిస్తున్నాం. ఇదే మాదిరిగా ఈ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఉన్న సభ్యులు కూడా ఒక మాట మీద నిలబడి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను. మనం మతాలకు, కులాలకు అతీతంగా మనకు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి మా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కానీ హిందువులకు కానీ కార్యక్రమాలు కానివ్వండి, ముస్లింల కార్యక్రమాలు కానివ్వండి నిరాటంకంగా నిర్విఘ్నంగా జరుపుతున్నటువంటి ఫ్రెండ్స్ వాకర్స్ సభ్యులకు మరి మా యొక్క టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఇది ప్రతి సంవత్సరము ఒక ఆనవాయితీగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేస్తున్నారు. దీన్ని ఒక ఇండికేటర్గా మా యొక్క అసోసియేషన్కి ఒక ఇండికేటర్గా మేము ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ప్రజలందరికీ కూడా ఈ రంజాన్ మాసం సందర్భంగా అందరికీ కూడా సేమ్యాలు కూడా పంచడం జరిగింది. మరి ఈ స్వీట్ తిని ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ యొక్క ఔదర్యాన్ని, ఆ రంజాన్ యొక్క విశిష్టతని తెలుసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు రామ్మోహన్ రెడ్డి, ఫ్రెండ్స్ వాకర్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఈ రంజాన్ మాసం సందర్భంగా ఆ నెల రోజులు ఉపవాసం ఉండి ఈ ముస్లిం సోదరులకు ఈ ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించాం.
ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్విఘ్నంగా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి మిత్రులకు ఈ శుభోదయం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.